బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎందుకంటే మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎరేజరు, ఈ పెన్సిలు, ఈ పేపరు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే వినండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈరోజు మనుషులుగా మన జీవితాల్లో పొరపాట్లు జరుగుతున్నప్పుడు మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు మన పరిమీనము లేకుండా ఏంటంటారు, మన పర్మిషన్ లేకుండా కొన్ని తప్పులు మన జీవితాల్లో జరిగిపోతాయి. కొన్ని మనం తెలిసి చేస్తాం కదా. అయితే ఈ సమయంలో మనం ఎవరైనా గద్దిస్తే, ఎవరైనా మనల్ని సరిచేస్తే, ఎవరైనా మనలను మంచి మార్గంలో నడిపించడానికి దేవుని మాటలు చెబితే ఎంతమంది స్వీకరిస్తున్నారు? ఎంతమంది స్వీకరించేవారుగా ఉన్నారు? అమ్మా, నీ మార్గము తప్పు మార్గంలో వెళ్తున్నాం, నీ ఆలోచన బాగాలేదు, నీ నడవడిక బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు అయ్యా, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదయ్యా, నీ ఆలోచనలు మంచివి కాదయ్యా. మనం ఆలోచించుకుంటూ మన మేలు కోరి, మన బాగు కోరి, మనం సరిచేయాలని దేవుడు ఎవరొక్కరి ద్వారా దేవుని వాక్యం మన దగ్గరికి అందిస్తే ఎందరూ ఆ మాటలు స్వీకరించే వారికి ఉంటున్నారు. ఒకసారి వినండి. సైలెన్స్గా ఉండండి రా. మరీ చెప్తున్నాను, సంఘంలో సైలెన్స్గా ఉండాలి, అందంగా కూర్చోవాలి, క్రమశిక్షణగా కూర్చోవాలి, దేవుని మాటలు జాగ్రత్తగా వినేవారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో ఎలా రాయబడింది? అపహాసకుని గద్దెంపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి మాట రాయించాడు దేవాది దేవుడు. అజ్ఞానులు ఉంటారు కదా, జ్ఞానము లేని వారు ఉంటారు కదా, మూర్ఖులు ఉంటారు కదా, దేవుడు విలువ తెలియలేని వారు ఉంటారు కదా, సమాజంలో వారికి నచ్చినట్టు బ్రతుకుతారు కదా, వారందరూ అంటున్నాడు, వారిని ఒకవేళ మీరు గద్దిస్తే వారు ఏం చేస్తారంట? మనలను ద్వేషిస్తారంట. అమ్మా నిహారిక కూర్చో. ఏం చేస్తారంట? మనము ఒకవేళ గద్దిస్తే, జ్ఞానము లేని వారిని గద్దిస్తే వారిని మనం ఏం చేస్తారంట? అసహించుకుంటారంట, మనల్ని ద్వేషిస్తారంట, మన మీద చెడ్డ మాటలు పలుకుతారంట, మనల్ని అస్సలు ఇష్టపడరంట. మరి ఎవరు ఇష్టపడతారో తెలుసా మనల్ని? అదే కింద మాటలో ఒక మంచి మాట రాయబడింది. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింతగా జ్ఞానము పొందును. 2వ లైన్ 8వ అధ్యాయం. జ్ఞానము గలవానిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. ఒకడు మనము ప్రేమించాలంటే వాడిలో జ్ఞానం ఉండాలి. ఒకరిని మనం గద్దిస్తున్నామంటే వాడు జ్ఞానము గలవాడైతే మనల్ని ఏం చేస్తాడంట? అర్థమవుతుందా? అర్థమైనట్టు ఉంటుందా? ఏమర్థమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అర్థం అవ్వట్లేదు, ఎందుకు అలా ఉంటున్నారో అర్థం అవ్వట్లేదు. విషయం ఏంటంటే, ఒక్కడిని మనము సరిచేయాలన్నా, ఒక్కడిని మనము మంచి మార్గంలో నడిపించాలన్నా వాడి జ్ఞానము గలవాడైతే మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? మరి మూర్ఖుడైతే మనల్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ద్వేషించేవాడు ఉంటాడు, ప్రేమించేవాడు ఉంటాడు. ప్రేమించేవాడు జ్ఞానము గలవాడు, ద్వేషించేవాడు జ్ఞానము లేనివాడుగా గ్రంథం సెలవిస్తుంది. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ మాటలు వింటున్న సార్వత్రిక సంఘములో ఉన్నవారా, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమా, విశ్వాసము ద్వారా దేవుని రాజ్యములో ఉంటున్నవారు, దేవుని ఆరాధిస్తున్న వారు అందరూ కూడా ఈ మాటలు అందరూ వినాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కడు మనలను గద్దిస్తే అది మనకి మేలు కలుగుతుందో తెలుసా? ఒక్కడు మనకి మంచి మాటలు చెప్తే ఎప్పటికీ మనము వారిని దూరం పెట్టేవారుగా ఉండకూడదండి. ఒక మాట ఉంది, కీర్తన గ్రంథము 141వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. ఈ మాటలో చాలా జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన దేవుని వాక్యము, దివ్యమైన వాక్యము. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఒక నీతిమంతుడు తన మాటల చేత మనం గద్దిస్తున్నప్పుడు మనకి ఉపకారం కలుగుతుంది. ఏం కలుగుతుందంట?
ఉపకారం కలుగుతుంది. ఒక నీతిమంతుడు మనం గద్దిస్తున్నాడు, వాక్యముతో మనం గద్దిస్తున్నాడు, మనల్ని కొడుతున్నాడు. మనకి ఏం కలుగుతుందయ్యా అంటే ఉపకారము కలుగుతుంది. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఏ శాఖం అంట? వారు నన్ను గద్దిస్తే నాకు మంచిది, నాకు మేలు కలుగుతుంది, నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అర్థమైందా? ఒకడు నన్ను గద్దిస్తే, ఒక నీతిమంతుడు నన్ను గద్దిస్తే, వాడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. ఆ తైలాభిషేకాన్ని నేను త్రోసివేయకూడదంట. త్రోసివేయకుండా దాన్ని ఏం చేయాలంటే ఆహ్వానించుకునేవారుగా మనం ఉండాలి. నిహారిక, త్రోసివేసేవారుగా ఏ సంఘ బిడ్డలు ఉండకూడదు, ఏ సంఘం ఉండకూడదంట. దేవుడి వాక్యము సేవకుడు బోధిస్తున్నాడా, అది నీకు సరి చేసుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఖచ్చితంగా సరి చేసుకోవాలి. అంతేగాని మనము తృణీకరించేవారుగా, ఆ మాటలను చూసి మనము బాధపడేవారుగా, నొచ్చించేసుకొని దేవుని మందిరానికి మానేసేవారుగా, దేవుని నమ్ముకోలేని వారుగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఉండకూడదంట. దేవుణ్ణి సంతోషపెట్టేవారమైతే, జాగ్రత్తగా వినాలి, నిజంగా మనము క్రైస్తవులమైతే, నిజంగా మనము దేవుణ్ణి సంతోష పెట్టాలని దేవుని ప్రేమించేవారమైతే ఏం చేస్తాం తెలుసా? గద్దింపును ఆహ్వానిస్తాం. ఏం చేస్తాం? పర్లేదు, నన్ను గద్దించండి, నన్ను సరిచేయండి. నీ మాటలను ఎంత గాయపరిచినా, ఎంత బాధలో నన్ను తీసుకువెళ్ళినా అవి నాకు నా ఆత్మీయ జీవితానికి అవి మేలుకరం. ఒక ఉదాహరణ చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు మనకి గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళ మీద విగ్రహాలు ఉన్నాయి కదా. ఆ విగ్రహాలు చెక్కక ముందు ఆ రాళ్ళు ఎలా ఉంటాయి? ఆ రాళ్ళని ఎవరైనా విలువిస్తారా? ఆ రాళ్ళు ఎవరైనా గౌరవిస్తారా? ఇప్పుడు బీచ్లో మనం వస్తుంటే, ఎప్పటి నుంచి వస్తుంటే ఎన్ని బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళ దగ్గర ఎవరైనా విలువనిస్తారా ఆ రాళ్ళకి? కానీ అదే రాయి, అదే బండను ఒక మంచి శిల్పముగా, ఒక మంచి విగ్రహముగా, ఒక దేవి దేవత విగ్రహంగా, ఒక రాముడు కానీ, ఒక కృష్ణుడు కానీ, ఒక దేవి విగ్రహం కానీ, ఒక దుర్గమ్మ కానీ, ఇలా దేవి దేవతల విగ్రహాలుగా ఒక రూపాన్ని చెక్కి పెట్టామనుకోండి, ఎంతమంది భక్తులు వస్తారు? మరి మూలపేట నుంచి చాలామంది భక్తులు వెళ్ళారు విజయవాడ. మరి అక్కడ ఉన్నది కదా దుర్గమ్మ తల్లి. మరి ఆవిడ ఎవరు అసలు? మనిషా? ఒక రాయిని శిల్పంగా మలిచారు, ఒక అందమైన రూపాన్ని ఇచ్చారు. ఆ రూపాన్ని చూడడానికి, దర్శించడానికి విజయవాడ ప్రయాణం కాలు నడక నుంచి కూడా వెళ్ళే భక్తులు ఉన్నారు. మీరు నమ్ముతారా? శబరిమల ఉంది, శబరిమల కూడా నడిచి వెళ్ళే భక్తులు ఉన్నారు తెలుసా? అంటే వాళ్ళు మనుషులు కాదు, అంటే దేవుణ్ణి ఒక రాయిలో చూసుకుంటారు వారి భక్తికి సంబంధించిన విషయం అది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాయి ఒక శిల్పంగా మలచబడాలి అంటే ఎన్ని దెబ్బలు తగులుంటాయి దానికి. అలా చెక్కేసి చేతితో అలా చెక్కేస్తే వచ్చేస్తుందా? సుత్తు పట్టుకొని, ఉల్లు పట్టుకొని చక్కగా ముక్కు చెక్కేటప్పుడు ఎన్ని దెబ్బలు తగులుంటాయి దాని బండకి. చెవులు, ముక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు, ఇలా అవయవాలన్నీ తయారు చేయడానికి, ఒక రూపాన్ని తీసుకురావడానికి ఆ బండకి ఎన్ని దెబ్బలు తగులుంటాయి. ఆ బండ, అయ్యో నన్ను కొట్టకండి, నా ముక్కుకు గాయం తగులుతుంది, నాకు నొప్పి వస్తుంది అనేసి అంటే ఆ బండ ఏం చేస్తుందంట? ఆ బీచ్లోనే, ఉప్పాడ బీచ్లోనే రోడ్డు మీదే ఉంటుంది. అదే బండ ఎన్ని దెబ్బలను ఓర్చుకొని, తట్టుకొని ఒక అందమైన ఒక రూపానికి వస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దానికి ఒక గుడి కడతారు, ఒక మంచి మందిరాన్ని కడతారు, మంచి బంగారంతో దాన్ని పొదిగిస్తారు, అందరు భక్తులు వెళ్తారు, పాలాభిషేకం చేస్తారు, నెయ్యాభిషేకం చేస్తారు, కుంకాభిషేకం చేస్తారు, పశువాభిషేకం చేస్తారు. నెయ్యాభిషేకం ఇలా రకరకాలుగా తేనెతోటి, రకరకాలుగా విలువైన ఖరీదైన ఆహార పదార్థాలతోటి, పాలు పదార్థాలతోటి దాన్ని ఏం చేస్తారంట? తయారు చేయరు, దాన్ని పూజిస్తారు. అంటే నేను ఎందుకు మాటలు చెప్తానంటే, ఒక్కడు మనల్ని గద్దిస్తే అది మనకి మేలుకరంగా తీసుకోవాలి. మనం తైలాభిషేకాన్ని మనం తృణీకరించేవారుగా మనం ఉండకూడదంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? నిజమైన బోధకుడు ఏం చేస్తాడో తెలుసా? నిజమైన తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నిజమైన తల్లి ఏం చేస్తుందో తెలుసా? నిజమైన అక్క ఏం చేస్తుంది, చెల్లి ఏం చేస్తుంది, అన్నదమ్ములు ఏం చేస్తారో తెలుసా? నీ బంధువులు ఏం చేస్తారో తెలుసా? నేను గద్దిస్తారంటే. చూడండి, ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఆ మాట మనం చూద్దాం.
నీ మేలు కోరేవారు ఎలాగ ఆలోచిస్తారో ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరు స్నేహితుడు గాయములు చేస్తాడంట. నీ తండ్రి నేను గద్దిస్తున్నాడు కదా, నువ్వు గాయపరచబడతావు కదా, అయ్యో 10 మందిలో నన్ను తిట్టేశాడే, 10 మందిలో నా మీద చేయి చేసుకున్నాడని నువ్వు గాయపడిపోని ఏం చేస్తావంటే తండ్రి మీద తిరగబాటు చేస్తావు కదా. అది ఈ తండ్రి నేను గద్దించడానికి కారణం ఏంటో తెలుసా? నీ మేలు కోరుతున్నాడని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ అక్క కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ యొక్క తోబుట్టువులు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నీ సేవకుడు కానీ, నీ సంఘ పెద్దలు కానీ, నీ సంఘంలో విశ్వాస కానీ, నీ స్నేహితురాలు కానీ, నీ స్నేహితుడు కానీ నేను గద్దిస్తే అది నీ మేలు కోరి నేను గద్దిస్తున్నారనే స్వీకరించే మంచి మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మంచి మనసు ఉండాలి. అయ్యో నా ఫ్రెండ్ నన్ను బాగుండాలని కోరుకుంటుంది, నన్ను మేలు కోరి నన్ను గద్దిస్తుందనే స్వీకరించే మంచి మనసు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. తప్పులు అందరూ చేస్తారండి. నేను ఫస్ట్లో చెప్పాను, ఎరాజర్ కోసం చెప్పాను, పెన్సిల్ కోసం చెప్పాను, వైట్ పేపర్ కోసం చెప్పాను. ఈ మూడింటి కోసం ఎందుకు చెప్పానో తెలుసా? తప్పులు రాయని స్టూడెంట్ ఎవడో ఉండడు. బాల్యము నుంచి వారి నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఏదొక్క మిస్టేక్ రాస్తూనే ఉంటారు. ఆ రాస్తున్న తప్పులను సరిచేయడానికే ఎరాజర్ ఉపయోగపడుతుంది. ఎరాజర్ ఉపయోగపడుతుందండి. అలాగే మానవ జీవితంలో, మన జీవితాల్లో కూడా ఎన్నో తప్పులు జరిగిపోతాయి. తప్పులు చేయలేదండి, ఇప్పుడు వరకు నేను తప్పంటే నాకేంటో తెలీదు, నా జీవితంలో తప్పు దానికి నేను చోటునివ్వలేదనే వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఇవ్వడం ఉండడండి. కల్పనా కథలో, కట్టుకథలో నీకు వచ్చిన విషయాలు చెప్పొచ్చు, కానీ యథార్థంగా మాట్లాడుకుంటే తప్పు చేయని మానవుడు అనేవాడు ఉండడు. దాన్ని సరిచేసేదే ఈరోజు ఒక మంచి ఎరాజర్తో నేను పోల్చి చెబుతున్నాను. దేవుని దివ్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము సంఘం నేను గద్దిస్తుందా? సరి చేసుకో. నీ బంధువులని సరి చేస్తున్నారా? సరి చేసుకో. అమ్మా పలానా చోటకి వెళ్ళకు, అక్కడ మనకి వెళ్ళకూడని ప్లేస్ అది అని నీ యొక్క బంధువులు, నీ చుట్టాలు, నీ స్నేహితుని గద్దిస్తున్నారా? వారి మీద కోపం తెచ్చుకోకు. ఆలోచించు. అయ్యో నా మేలు కోరి చెప్తున్నారు, నా జీవితాన్ని కోరి చెప్తున్నారు, బాగు కోరి చెప్తున్నారు. అక్కడికి వెళ్తే నా జీవితం బాగోదు, అక్కడికి వెళ్తే నా భక్తి బాగోదు, అక్కడికి వెళ్తే నాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు మనుషులు మంచోళ్ళు కాదు, ఆ ప్లేస్ మంచిది కాదు, ఆ చుట్టాలు మంచోళ్ళు కాదు అని నన్ను గద్దిస్తున్నారంటే నా మంచి కోరి చెబుతున్నారని మనం ఏం చేయాలంట? తీసుకోవాలండి. భర్తలు కూడా కొంతమంది భార్యలకు ఏంటి సరిగ్గా ఉండమంటే ఉండరండి. కొంతమంది స్త్రీలు ఇంటింట్లోకి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని కుదురుగా ఉండబుద్ది ఏంటో మరి కాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ కోసం మాట్లాడుకోవాలి, వీళ్ళ కోసం మాట్లాడుకో, ఏదో ఒక్కటి మాట్లాడుకోవాలి. అసలు నీ భర్త ఎందుకు చెబుతున్నాడు? ఒకళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? మనుషులతో మాట్లాడొద్దు అనడానికి ఎవరు సరిపోరండి. అంటే మనం ఎక్కువగా వేరే వాళ్ళ కోసం మనం ఎక్కువగా మాట్లాడుకుంటే దానివల్ల మనకి ఇప్పుడు ఒక నష్టం కలుగుతుందండి. ఎంతోమంది మనం చూస్తుంటాం, ఇగో నా కోసం పలానా దానితో మాట్లాడవంట, పలానా వాడితో నా కోసం మాట్లాడవంట అని చెప్తుంటారు తెలుసా? ఎప్పటికైనా అడుగుతుంటారు మిమ్మల్ని. ఇప్పుడు మనం ఒకటికి కలిసి ఉన్నాం, ఎప్పుడైనా విభేదం వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు నీ మీద కిట్టక? ఇదిగో నేను పలానా ఆమె నాతోటి నీ కోసం అంతా చెప్పింది, నువ్వు అలాంటి దానివంట, ఇలాంటి దానివంట, నువ్వు అలాంటి వాడు వంట, ఇలాంటి వాడు వంట, నువ్వు ఆ పలానా చోటకి వెళ్ళావంట, ఇలా చోటకి వెళ్ళావంట, నేను ఏం చేస్తాను? ఒకటికి 2 మాటలు కలిపి చెప్పేసి నీ మీదకి గొడవలు పంపించేవారు లేరా? ఎక్కడ జరగట్లేదా? ప్రతి చోట జరుగుతుందండి. అందుకే భర్తలు ఏమంటారంటే, అమ్మా ఎందుకు ఎవరింట్లోకి మనం వెళ్ళవలసిన అవసరం ఏంటి, ఎవరి కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నీ మేలు కోరి చెబుతున్నాడు. మనుషులు మంచోళ్ళు కాదు. మనము మన భక్తిని కాపాడుకునే విధంగా మనం ఉండాలి. ఒక గద్దిస్తున్నాడా, మనిషిని ఏం చేయాలంటే ఆ గద్దించిని స్వీకరించే మనస్సు మనకు ఉండాలి, హత్తుకునే మనస్సు మనకు ఉండాలి. నాకొద్దు, నువ్వు ఎప్పుడు నన్ను తిడుతున్నావు, ఎప్పుడు నన్ను గద్దిస్తున్నావు, ఎప్పుడు నన్ను ఏదో అసహించుకుంటున్నావు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నా ఫ్రీగా వదిలే గజ్జి కుక్కలని ఊరి మీద తిరుగుతాను. మనం గజ్జి కుక్కలమా? మనం మనుషులం కాదండి. మనుషులం కాదా? మన కుక్కలం కాదు కదా, పశువులు కాదు కదా, జంతువులం కాదు కదా ఊరి మీద తిరగడానికి. మనకంటూ ఒక ఇల్లు ఉంది, మనకంటూ ఒక కుటుంబం ఉంది, మనకంటూ భర్త, భార్య, పిల్లలు, సంతానం, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయి. దానికంట తీసిన ఆనందం ఏముంటుందండి? పలానా చోటకి వెళ్తాను, నేను అక్కడ తిరుగుతాను, ఎక్కడ తిరుగుతాను కాదండి. ఆ మనుషుల మంచోళ్ళ కాదా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. నీ తల్లి నేను గద్దిస్తుందా? సరి చేసుకో. నీ తండ్రి నేను గద్దిస్తున్నాడా? సరి చేసుకో. నీ భర్త నేను గద్దిస్తున్నాడా? సరి చేసుకో. నీ భార్య ఒకవేళ
అయ్యా నీ మార్గం మంచిది కాదు, నువ్వు తప్పటడుగులు వేస్తున్నావంటే భార్య మాట కూడా మనం తీసుకోవాలి. సంఘ పెద్దలు చెబుతున్న మాటలు తీసుకోవాలి, భక్తి పరుల మాటలు తీసుకోవాలి, నీతిమంతుల మాటలు తీసుకోవాలి, సేవకుడు మాటలు మరి ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి. మనుషులు అనుకుంటారు, నేను చాలాసార్లు చెప్తున్నాను, వాడు నన్ను తిట్టుకుంటున్నాడు, వాడు నన్ను అసహ్యించుకుంటున్నాడు, ఎన్నిసార్లు నేను చెప్తాను అంటారు. తెలుసా? ఇప్పుడు నేనున్నానా? అందరూ వినాలి, జాగ్రత్తగా వినాలి. నేనున్నానా? నేను పనికి వెళ్తున్నానా? పెయింటింగ్ వర్క్ వెళ్తున్నానా? అక్కడ మరి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళతోటి ఉంటామా? మరి వాళ్ళు ఏదో ఒక టైంలో వారి బిహేవియర్ మనం గమనిస్తాం కదా. వారు మాట్లాడుకున్న మాటలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారు చర్చికి వెళ్ళేవారు ఎంత భక్తిలో ఉన్నారో మనం కాస్త కోస్త మనకు అర్థమవుతుంది కదా. నేనేం చేస్తాను తెలుసా? ఎవరు ఏమనుకున్నా పర్లేదు, వాడిని బాగుపరచాలి, వాడిని సరిచేయాలి. అయ్యా నీ భక్తి జీవితాన్ని నువ్వు రెట్టింపు చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. పలానా చోటకి వెళ్ళకూడదు మనం క్రైస్తవులు, పలానా చోటకి వెళ్ళకూడదు మనం క్రైస్తవులు, పలానా చోటకి వెళ్ళాలి మనం క్రైస్తవులు అని నేను ఏం చేస్తానంటే ఎక్కువగా చెబుతుంటాను. అందులో మనం తిట్టుకునేవారు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉండరా? అరే నువ్వు అక్కడికి వెళ్ళకంటే సరే అన్నయ్య, నీ మాటే నా వేదం అన్నయ్య, నువ్వంటే నాకు దైవం అన్నయ్య, నీ మాట నేను జవజానని అంటారా? మనసులో తిట్టుకుంటారు. ఒక్కొక్కరు అయితే ముఖం మీద అంటాడు. ఒకడేమన్నాడు తెలుసా? నేను వేటకెళ్ళేటప్పుడు, అరే నీ భార్య ప్రెగ్నెంట్ కదా, చెల్లి ప్రెగ్నెంట్ కదా, నువ్వు ఎక్కువగా డీలాక్స్లు ఈ కైనాలు వేసేస్తున్నావు కదా, ఆ ఎఫెక్ట్ ఆ బిడ్డ మీద పడుతుందిరా అని అంటే ఏమన్నాడు తెలుసా? మేనల్డ్ అవుతాడు వరుసకి. ఏమన్నాడు తెలుసా? మావయ్య మీరు చెప్పే కొలిది నాకు తాగాలనిపిస్తుంది అన్నాడు. చెప్పకంటే నాకు మీరు చెప్పి మానింగోల్ది మీరు మానరా అంటున్నారా, నాకు ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది అంటున్నాడు. వాడు ఏమైపోయాడు తెలుసు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎందుకు తెలుసా? తన భార్యని పొడిచేసాడు కత్తెట్టుకొని. కోపంలోను తన మీద కోపంతో కత్తిరి పొడిచేసి పేగులు లోపల ఉన్న పేగులు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు రీసెంట్గా జైల్లో ఉన్నాడు. ఆడికి ఏం చెప్పాం? అరే తాకరా నీ మతి పాడైపోతుంది, నీ యొక్క దేహం పాడైపోతుంది, నీ బిహేవియర్ పాడైపోతుంది, నువ్వు మనిషిగా ప్రవర్తించవరా, నువ్వు మృగాలుగా ప్రవర్తిస్తావరా ఎన్నోసార్లు చెప్పావు. వాడికి వింటాడా? అంటే ఒక మనిషికి మనం చెప్పే కొలది ఏమనిపిస్తుందంట వాడికి? ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుందంట. ఎక్కువ తాగి ఏం ఉద్ధరించావు నువ్వు? అలా మందిరానికి రండి అమ్మ, దేవుని మాటలు వినండి. మనం 10 నెలల నుంచి పిలుస్తున్నాను ఇక్కడ. పోనీ వచ్చి ఏమైనా నష్టపోతారా? ఏమైనా మీరైనా ఆస్తులు పోతాయా? మీకేమైనా సమాజంలో గౌరవం తగ్గిపోతుందా? లేకపోతే ఏమైనా మీకు వ్యాధులు వచ్చేస్తాయా? ఎవరు నష్టపోయారు చెప్పండి దేవుని నమ్ముకొని? ఎవరు నష్టపోలేదు కదా. నేను వేల మందిని చూపిస్తాను. తినడానికి తిండి లేని వారు ఈరోజు మంచి శిఖరాల మీద ఉన్నారు దేవుని నమ్ముకున్న తర్వాత. ఒకప్పుడు పెంట కుప్పల మీద, బ్రాందీ షాపుల మీద, రోడ్ల మీద సిగరెట్లతోటి, గంజాయిలతోటి తాగి తిరిగిన వాళ్ళు, ఇలివి లేకుండా ఉన్నవారు, ఒంటి మీద గుడ్లు లేకుండా ఉన్నవారు ఎంతోమంది ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని సమాజంలో కార్ల మీద తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరిచ్చారు వారికి అంత ఆతిథ్యము, అంత ఐశ్వర్యం ఎవరిచ్చారు? అంత ఘనత ఎవరిచ్చారు? దేవుని నమ్ముకుని వారు. చుట్ట లేకుండా ఉండలేని వారు దేవుని నమ్ముకొని చుట్టను విడిచిపెట్టేవారు ఉన్నారు. వ్యభిచారం చేస్తూ వ్యభిచార కొంపలాంటి తిరిగిన వారు దేవుని నమ్ముకున్న తర్వాత గృహాలకు వెళ్ళక మానేశారు. దేవుని నమ్ముకున్న తర్వాత పాడైపోయిన వారు ఎవరు లేరండి. చాలామంది ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళారు. నాకు తెలిసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తన భార్య విలువిచ్చేది కాదు. ఒకప్పుడు వాడు ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోయేవారు. అలాంటి రోజు 10 మందికి వైట్ డ్రెస్ వేసుకొని మంచిగా కుటుంబంతో ఆనందంగా ఉంటే చాలామంది ఓర్చుకోలేకపోతున్నారండి. దేవుని నమ్ముకుంటే వారు ఎవ్వరు నష్టపోరు. ఈ మాటలు వినండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఖచ్చితంగా ఈ మాటలు మీరు వింటున్నారు కాబట్టి మీకు చెబుతున్నాను. దేవుని నమ్ముకుంటే మీ ఆస్తులు పోవు, మీ అంతస్తులు పోవు, మీ అందం పోదు, మీ ఐశ్వర్యం పోదు, ఏమీ పోదు. రెట్టింపు వస్తుంది. ఇంకా ఉన్నతమైన జీవితం ఇస్తుంది. మీ విలువేంటో మీకు అర్థమవుతుంది. అరే నేను ఎందుకు పుట్టానురా, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నాకంటే విలువ ఉందా సమాజంలో, అసలు మనిషిగా నేను బ్రతుకుతున్నానా, నా భార్య నన్ను భర్తగా చూస్తుందా, నా భర్త నన్ను భార్యగా చూస్తున్నాడా, నా పిల్లలు నాకు గౌరవిస్తున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దానికి మీ దగ్గర సమాధానం దొరకకపోవచ్చు. అంటే ఒక్కడ మనం సరి చేయాలని మీ బాగు కోరి మీకు వర్తమానాలు అందిస్తున్నారా సేవకులు? మందిరానికి రండమ్మా, మీ జీవితాలు బాగుంటాయి, మీ ఉన్నతమైన జీవితము దేవుడు ఒక మంచి యొక్క పట్టణాన్ని ఇవ్వబోతున్నాడు అని మనం గొంతు ఇంచుకొని చెప్తే ఎంతమంది వింటారు?
ఇప్పుడు పోనీ పలానా వారికి అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళకమ్మాయి, అక్కడికి ఎందుకు, అక్కడ ఏముందని మనం గంటలు గంటలు చెప్పినా వింటారా? వినరు. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చినట్టుగా వదిలేయాలి. ఎవడు బాగుపడ్డాడు? పెద్దల మాట ఎదిరించి ఏండి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న వారి జీవితాలు ఎవడు బాగుపడ్డాడు చెప్పండి? సంఘ నాయకుడు గద్దిస్తే లోబడాలి. సంఘ సేవకుడు గద్దిస్తే లోబడాలి. నిన్ను కన్నాదే నవమాసాలు మోసి నీ తల్లి నిన్ను గద్దిస్తే ఆ మాటకి లోబడాలి. నీ భర్త మాటకి లోబడాలి. నీ అక్క ఉందే, నీ అక్క మాట వినాలి. నీ అన్న ఉన్నాడే, నీ అన్న మాటని గౌరవించాలి. ఎలాంటి వారుగా మనం ఉండాలండి. చూద్దాం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 23వ వచనం. ఎదుటి మనిషిని మందలించేవాడికి చివరికంట అనుగ్రహము ప్రాప్తిస్తుందంట. నేను తిట్టుకుంటున్నారా? తిట్టుకొనే ఒకానొక రోజు నీ మాటల ద్వారా వాడు నిలవబడితే, వాడు బ్రతుకుని సరిచేసుకుంటే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం దొరుకుతుంది తెలుసా? మనం 100 మంది తిట్టుకొని, నేను వ్యభిచారాన్ని, నేను త్రాగుబోతుడని, నేను బూతులు తిట్టుకుని వారు ఉన్నారు, నన్ను అసహించుకుని వారు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు పుట్టారని నవ్వుకొని పండగలు చేసుకుని వారు ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ ఒక రోజు తలదించుకునే రోజు ఖచ్చితంగా వస్తుందండి. నా మొక్క మీద అన్నారు 3 ఆడపిల్లలు పుట్టారని ఎంతోమంది హేళన చేశారు. అలాగే నన్ను త్రాగుడు అలవాటు లేదని కూడా త్రాగుడు అలవాటు తాగుతున్నానని చిత్రీకరించారు. అసలు నేను ఎప్పుడు మందు జోలికి వెళ్ళలేదురా బాబు అంటే చాలామంది రకరకాలుగా పుకార్లు పెట్టేవారు ఉన్నారు. అంటే మనుషులకి నచ్చదా? బాగుంటే నచ్చకపోవచ్చు, కానీ వారు బాగు కోరుతున్నాను చూసావా, వారితో ప్రేమగా మాట్లాడుతున్నాను చూసావా. ఒకానొక రోజు నిజం తెలుసుకుంటారే, మన ప్రేమ ఏంటో తెలుసుకుంటారే, మన క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకుంటారే, మన ప్రవర్తన అంటే ఏంటో వాళ్ళు తెలుసుకుంటారే. అప్పుడు సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. 3 ఆడపిల్లని ఇసి ఎటకారం చేసేవారు, హేళన చేసేవారు ఖచ్చితంగా దేవుడు వారికి గుణపాఠం చెబుతాడు. నా బిడ్డలో దేవుడు ఉన్నతమైన మంచి పొజిషన్లో పెడతాడని విశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నాం. ఎందుకో తెలిసి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం తిట్టుకొని, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఎదుటి మనిషిని నువ్వు మందలిస్తున్నావే, ఎదుటి మనిషిని ప్రతిరోజు తిడుతున్నావే, నీ బంధువులను తిడుతున్నావు, నీకు కావాల్సిన అందరిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, నువ్వు కుల్లోడు. ఎవరంట? కుల్లోడు. ఈ పేర్లు కూడా ఉన్నాయి తెలుసా నాకు? కుల్లోడు, మెంట్లోడు, లేకపోతే రకరకాల పేర్లు ఉన్నాయి తెలుసు నాకు. ఎందుకు? అమ్మ అలాగ వెళ్ళకూడదు, తప్పు, మనం అలా ఉండకూడదు అని రకరకాలుగా అంటే కుల్లోడని, పిచ్చోడని, తింగరోడని రకరకాల పేర్లు పెట్టారు తెలుసా. మా బంధువులే, మా కుటుంబ సభ్యులే అందరూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు సరిచేస్తున్నాం. అయ్యా అలా వెళ్ళకూడదు, అది తప్పు, అది మంచిది కాదు, మీకేం చెప్పండి, నేను తీసుకువెళ్తాను. మీకు ఎంజాయ్ చేయాలని ఉందా, మీకు సరదా గడపాలని ఉందా, నేను తీసుకువెళ్తాను కొన్ని ప్లేసుల కంటే. మనతో రారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణంగా ఎక్కువగా ప్రేమించే స్నేహితులు ఉంటారు. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ బంధువు, నీ చుట్టము నీ మంచి కోరి చెబుతున్నాడే, ఖచ్చితంగా వినాలి. వింటే నువ్వే బాగుపడతావు. నువ్వు బాగుపడిపోయిన తర్వాత అడికేమని ₹1,00,00,000, ₹1,00,000, 10,000, ₹1,000 ఇచ్చివి కదా, అది చూసి వాడు సంతోషిస్తాడంట. అయ్యో నా కుటుంబం బాగుంది. ఇంకొక విషయం చెప్పనా? కొన్ని సంఘాలు నాకు నచ్చిన సంఘాలు ఉన్నాయి, నేను ఎక్కువగా ఇష్టపడే సంఘాలు ఉన్నాయి దుమ్ములపేటలో. అందులో తప్పు జరిగితే నేను ఎంత బాధపడుతున్నా తెలుసా? ఆ సంఘ విశ్వాసుల్లో లవ్ స్టోరీలు జరిగిన, ఆ సంఘ నాయకుడు పొరపాట్లు చేస్తున్నాడని సంఘం మాట్లాడుకున్నా, ఆ సంఘము రకరకాలుగా తప్పటడుగులు వేసినా నేను చాలా బాధపడతాను తెలుసా. ఎందుకో తెలుసా? వారు బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళు మేలు కోరుతున్నాం, వారి క్రైస్తవ సమాజానికి, మా గ్రామానికి అవసరము అని నేను ఏం చేస్తానంటే గర్వంగా ఒక్కొక్కసారి బాధపడుతుంటాను. అయ్యో సంఘంలో ఇలా జరగకూడదే, ఈ సంఘంలో ఎంత వాక్యం ఉంటుంది, ఈ సంఘంలో ఎంత ప్రవర్తన కలిగి ఉంటారే, ఈ సంఘంలో ఎంత ప్రార్థనా పరులు ఉంటారే, ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి నేను బాధపడతానండి. అలాగే నాకు తెలిసిన బంధువులు ఉంటారు చూసా, వాళ్ళు ఏమైనా చెడు మార్గాలు వెళ్ళిపోతే చాలా బాధపడతాను. ఒక విషయం తెలుసా? నాతో తిరిగిన అబ్బాయి, మా ఇద్దరు ఒకేసారి చర్చికి వెళ్ళిన అబ్బాయి ఈరోజు ఎక్కడ ఉన్నాడో తెలుసా? వాడు అంటున్నాడు, తాతారో నువ్వు స్టేజ్ మీద ఉంటుంటే నాకు చాలా బాధ అనిపించింది, మనందరం ఒకేసారి చర్చికి వెళ్ళాం, కానీ నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావు, నేను కింద కూర్చుంటుంటే నేను పనిలో అంటున్నాడు డైరెక్టర్గా, నేను చూసి నేను చాలా బాధపడుతున్నాను,
నువ్వు అంత పైకి వెళ్ళిపోయావు, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. అంత స్టేజ్ మీద కూర్చొని వందల మంది జనాంగాల మధ్య నువ్వు స్టేజ్ మీద కూర్చొని నేను ఎక్కడో మూల కూర్చున్నాను. మా అందరం ఒకేసారి కదా వెళ్ళాము చర్చికి. నీకంటే ఎక్కువగా నేను బైబిల్ చదివేవాను కదా, నీకంటే ఎక్కువగా నేను సువార్తలకు వెళ్ళాను కదా అంటే ఏమైపోయింది అంటే, ఎన్నోసార్లు చెప్పాం మరే మందిరానికి మానకూడదు, సువార్తలకు మానకూడదు, మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, కుటుంబాన్ని సరి చేసుకొని చెప్పాం మేము. వినలేదు. విన్నవాడి స్థితి ఎలా ఉందంట, అలా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే మరి మనం పనిలోకి వెళ్తున్నాం, చెప్తున్నాం, అయ్యా రే ఇలా ఉండరా, అలా ఉండరా, తప్పురా తప్పురా, ప్రార్థన చేయరా. ఎక్కువసేపు ఉండలేడు తెలుసా, ఒక గంట సేపు వాక్యాన్ని వినలేడు, ఎక్కువ సమయాన్ని కేటాయించలేడు. మన థియేటర్కి వెళ్తే 2-3 గంటలు ఉంటాడు తెలుసా. మరి అలాంటి వాడు దేవుని ఎలా వాడుకుంటాడు, ఎలాగా ఘనతనిస్తాడు? ఒకవేళ వీడియో చూసుకొని పర్లేదు, నో ప్రాబ్లం. కానీ అబ్బాయికి ముందే చెప్పేశాను, ఇప్పుడొక్కసారి నీ జీవితాన్ని నేను చూపిస్తాను అన్నాను. వాడు కూడా చెప్పాడు, నాలో చాలా తప్పులు జరిగినాయి, చాలా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవసరమైతే నీ వాక్యంలో వాడేసుకో అనేసి అన్నాడు. కానీ పేరు చెప్పను, బాధపడతారు కదా. అంటే ఒక వ్యక్తిని మనం చేస్తున్నప్పుడు నన్ను అసహ్యించుకునే వారు ఉన్నారు, నన్ను ఎటకారం చేసేవారు ఉన్నారు, నన్ను కించపరిచేవారు ఉన్నారు, నన్ను దూషించేవారు ఉన్నారు. అయినా ఐ డోంట్ కేర్ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా, ఎదుటి వానిషి నేను మందలించేవాడికంట, మనం మందలిస్తున్నాం కదా, మందలించేవాడికంట చివరికి ఏం దొరుకుతుందంట తెలుసా, దేవుని అనుగ్రహం దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు వింటున్న వారులారా ఒకసారి వినండి. మీరు ఎవరైనా మందలిస్తే వారిని మాటకి వెనక నీ మీద తిరుగుబాటు చేసి నేను దూషించేవారుగా ఉన్నారా, అయినా సరే ఎట్టి పరిస్థితులు పట్టించుకోకు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళు, సరి చేసుకుంటూ వెళ్ళిపో. ఏదో ఒక రోజు వాడు నిలబడతాడు చూసావా, ఆ నిలబడడానికి కారణం ఎవరయ్యా అని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వెలుగులోనికి వస్తావు. నేను ఎంతోమందిని క్రీస్తుకి పరిచయం చేశాను, క్రీస్తు మందిరాలకి పరిచయం చేశాను ఎంతోమందిని. వాళ్ళు నిజంగా గుండెల మీద చేసుకొని అసలు నువ్వు మందిరానికి రావడానికి కారణం ఎవరయ్యా అంటే ఖచ్చితంగా చెప్తారు వారు, ఖచ్చితంగా చెప్పారు కూడా. చాలామందిని చెప్పగలను, పేర్లు చెప్పను, కానీ నేను చాలామందిని దేవుని మందిరానికి నడిపించాను, గర్వంగా చెప్పుకోగలను. వాళ్ళు కూడా 100 మందిలో అడిగినా సరే సమాధానం చెప్తారు. అప్పుడు మనము ఎన్నోసార్లు దూషించారు, ఎన్నోసార్లు హేళన చేశారు, ఎన్నోసార్లు తిట్టుకున్నారు నన్ను. క్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు వ్యభిచారికి పుట్టాడు అన్నారు యేసుక్రీస్తు వారిని, మరి ఆమె వ్యభిచారంట. అలాంటి వారు ఈరోజు మన మందిరానికి సహాయం పంపిస్తున్నారు తెలుసా. అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, మనము గద్దిస్తున్నాము, వాళ్ళని సరి చేస్తున్నాము, వారు నా మాట వినట్లేదు, తిరిగి నా మీదే తిరగబడుతున్నారు, నన్నే దూషిస్తున్నారు అనేసి నువ్వు చెప్పకుండా మానేసావు అనుకో, వాడు నరకానికి వెళ్ళిపోతే ఎవడు నష్టపోతాడు? అప్పుడు నరకంలో ఏడుస్తా చూసి, అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నావేంట్రా, నాతో పాటు పరలోకం ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు నన్ను తిట్టుకున్నావు కనుక నీ తిక్క కుదిరిందని మనం అనడానికి సరిపోదండి. వాడు తిట్టుకున్నా, మన మీద దూషించుకున్నా, మొలపెట్లో చాలామంది ఉన్నారు నన్ను తిట్టుకుంటారు, ఇప్పటికీ తిట్టుకుంటారు. ఇక్కడ కాదు, ఈ ఏరియా కాదు, కొన్ని ఏరియాలు ఉన్నాయి. నన్ను అస్సలు నచ్చదు, పైకి నవ్వుతూ మాట్లాడతారు కానీ అస్సలు మనం అంటే నచ్చదలకి, మరి ఎందుకో తెలియదు కానీ నచ్చదు. కానీ నచ్చకపోయినా మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం. వాళ్ళు ఎన్నిసార్లు మన దగ్గరికి రాకపోయినా పిలుస్తూనే ఉంటున్నామండి. ఒక మంచి మాట చూద్దాం. మన ప్రవర్తనను తన పరిశుద్ధ చిత్తానికి అనుగుణంగా, అమ్మ వినాలి, మన ప్రవర్తన తన చిత్తానికి అనుగుణంగా మలిచేందుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ అమ్మ ద్వారా గద్దిస్తాడు. ఎవరి ద్వారా గద్దిస్తాడు? నీ తల్లి అమ్మా నా మాట విను అంటుంది. వినాలి పిల్లలు, ఏం వినాలి? అమ్మ మాట వినాలి. నేను వినను అంటే పోయేది నువ్వే. అమ్మ ద్వారా గద్దిస్తాడు, నాన్న ద్వారా గద్దిస్తాడు, స్నేహితుడి ద్వారా గద్దిస్తాడు, సేవకుడి ద్వారా గద్దిస్తాడంట. నీ జీవితాన్ని, ప్రవర్తనను తన చిత్తానికి, పరిశుద్ధ చిత్తానికి అనుగుణంగా మలిచేందుకు దేవుడు రకరకాలుగా కుటుంబ సభ్యుల ద్వారా గద్దిస్తాడు, రకరకాల ద్వారా మనుషుల ద్వారా నేను గద్దిస్తాడు. నన్ను తిడుతున్నావు, నన్ను కొడుతున్నావు, నన్ను అసహించుకుంటున్నావు అని గేర సమాధానం చెప్పావు అనుకో, లాస్ట్కి ఎవరు పోతారు? మనమే నష్టపోతామండి. నేను ఎంతోమందిని చెప్పానమ్మా, ప్రేమ అనేది మంచిది కాదు, ప్రేమ వ్యవహారాలు అనేది మంచిది కాదు, అబ్బాయిలు మంచోళ్ళు కాదు, అమ్మాయిలు కూడా మంచోళ్ళు కాదురా, మీరు లవ్ స్టోరీ ఎందుకు? ఒక అమ్మాయి ఇష్టపడ్డావా, తల్లిదండ్రులు పంపించి ఏంటి పెద్దల ప్రకారంగా మీరు చేసుకోండి, అది తప్పేం కాదు. ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి లక్షణాలు నచ్చే, తప్పే ఉంది, అమ్మ మీ అమ్మాయిని చేసుకుంటాను డైరెక్ట్గా తల్లిదండ్రులను అడగరు. అమ్మాయి దగ్గరికి పువ్వులు ఎట్టుకెళ్తారు, అమ్మాయిల దగ్గరికి బుక్కేలు ఎట్టుకెళ్తారు, ఆ అమ్మాయిల దగ్గర పొగిడితే పొడిపోతారు, 5 స్టార్ చాక్లెట్లకి ఐదు చెప్పేసిన అమ్మాయిలు ఉన్నారు మా దగ్గర.
5 స్టార్ చాక్లెట్లు పడిపోయిన అమ్మాయిలు ఉన్నారు తెలుసా? ఎంతోమంది చెప్తున్నాను, ఇప్పటికీ చెబుతున్నాను. తప్పు, తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి, సరి చేసుకుని అది మంచి లక్షణం కాదు. దేవుడు నీకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి. జీవితం మరలా తిరిగి రాదు. మన మీద తెల్ల పేపర్ మీద నల్ల మచ్చలు పడ్డాయా? ఎరాజరైతే పెన్సిల్తో చింపేసుకోవచ్చు, కానీ డాగులు కానీ పడ్డాయా దాన్ని చెరపడము ఎవరి వల్ల కాదండి. జీవితం మీద ఎప్పుడు మచ్చలు వేసుకోకూడదు. చచ్చిపోతాను కానీ నా జీవితం మీద మచ్చేసుకోనని ధైర్యంగా బ్రతకాలండి. ఆ ఛాలెంజ్తో నేను బ్రతుకుతున్నాను. మనుషుల తర్వాత చాలా కోరికలు ఉంటాయి, అవన్నీ అణుచుకుంటూ నా మీద ఎవడు నింద వేయకూడదు, నా జీవితం మీద ఎవడని వేరెత్తి చూపించకూడదని ఉన్నా లేకపోయినా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, అసహ్యించుకునే హేళన చేసినా, నవ్వులు పాలు చేసినా, ఆఖరికి ఏడుపొచ్చినా మా జీవితాల మీద మచ్చ పడకూడదని మేము ఏం చేస్తున్నాము? ధైర్యంగా బ్రతుకుతున్నాను. అందుని బట్టి దేవాది దేవునికి అట్టి యొక్క సమయాన్ని, అట్టి యొక్క జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానండి చెప్తున్నాను, చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నా మీద మచ్చ వేసుకోకూడదు, చిన్న తప్పుకు దొరకకూడదు, ఎదుటివాడిని దూషించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదని ఎన్నోసార్లు మనకు కోరికలు వస్తాయి, మానవులం కదా, అవకాశాలు వస్తుంటాయి. దాన్ని సరిదిద్దుకుని కాలు దన్నుకుంటూ మనము మన క్యారెక్టర్ నిలబెట్టుకున్నాం కనుక దేవుడు తన ఉచితమైన కృపచేత ఈరోజు దేవుని పరిచర్యలో మనందరినీ వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం, యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయము ముగించుకుందాం. యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 8వ వచనం. 16:8. ఆయన వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకానికి వచ్చినప్పుడు పాపమును గూర్చి న్యాయమును గూర్చి తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడంట. అయ్యా, న్యాయం అంటే ఇది, నువ్వు అన్యాయ మార్గంలో ఉన్నావు, నువ్వు ఒప్పుకో, న్యాయ మార్గంలో రా, నేను ఒప్పిస్తాడు. నీతి మార్గంలోకి రా, నేను ఒప్పిస్తాడు. యథార్థతమైన మార్గంలోనికి రా, పరిశుద్ధతమైన మార్గంలోనికి రా అని ఏం చేస్తాడంటే ఆయన లోకానికి వచ్చి మనలను ఒప్పింపజేయడానికి వచ్చాడండి. లోకానికి మనం సరి చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని ఎంతోమంది తిట్టుకున్నారు తెలుసా? సొంత తమ్ముళ్ళు మరియమ్మకు పుట్టారు కదా, తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వారందరూ ఏమన్నారు తెలుసా? త్రాగుబోతుడు అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. త్రాగుబోతుడంట. ఎక్కడ తాగాడు మరి ఏమన్నారు తెలుసా? మతిపోయింది వీడికి మతి పని చేయట్లేదు అన్నారు యేసుక్రీస్తు వారిని. ఎవరు? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు అందరినీ హేళన చేశారండి. దయ్యం పట్టేసింది వీడికి అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. మొక్క మీద ఉమ్ము వేశారు, కాళ్ళ పిడిగుద్దులు గుద్దారు, మొలకిరీటం పెట్టారు, చేతికి మేకులు వేశారు, కాళ్ళకి మేకులు వేశారు, పక్కలో బల్లెపు ప్రోట్లు పొడుస్తున్నప్పటికీ కూడా పొన్నెత్తి మాట వినకుండా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడో తెలుసా? మళ్ళందరినీ రక్షించడానికి, మళ్ళందరినీ కాపాడడానికి, మన మేలు కోరాడు గనకే అండి ఆ రోజు ఎన్నో అవమానాలు పడ్డాడండి. మనం బాగుండాలని ఎన్నో నిందలు పడ్డాడు, మనం బాగుండాలని ఎన్నో పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. మన కోసం మనం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని, మనమందరము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుడు ఆ రోజు మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని మనం చూడకుండా, వ్యర్థమైన వాటి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొకుండా, వాటిని ఖండించి, వాటిని బంధించే మన కోరికలను అణుచుకుంటూ, మన పెద్దలు చెబుతున్న మాటలు, మన తల్లిదండ్రుల మాటలు చెబుతున్న మాటలు, సంఘం చెబుతున్న మాటలు, సేవకులు చెబుతున్న మాటలు, భర్త చెబుతున్న మాటలు ఏంటి, మన స్నేహితులు చెబుతున్న మాటలన్నీ ఏంటి ఆహ్వానించేవారుగా మనం ఉండాలండి. ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసండి? వారు ఎలా ఉంటారో తెలుసా? నిజంగా చాలా బాగుంటారండి, చాలా అద్భుతంగా ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? చాలామంది ఏం చేస్తారు? ఈ మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చిందంట. వాక్యం వెళ్ళింది, మంచి వెళ్ళింది ఏంటి, దివ్య వాక్యము ప్రబలము చెందుతుంది. కానీ ఏం చేస్తుందో తెలుసా? చీకటి క్రియలు చెడ్డవి, తమ క్రియలు చెడ్డవి అయినందున మనుషులు వెలుగుకి నచ్చట్లేదంట. వెలుగు నచ్చట్లేదు మనుషులకి. వెలుగంటే ఎవరంట? నీ వాక్యమే నా పాదములకు దీపము. దీపం అంటే
వెలుగు. ఈ వెలుగు లోకానికి ఎందుకు నచ్చట్లేదంటే మనుషులు చెడ్డ పనులు చేస్తున్నారు, చెడ్డ క్రియలు చేస్తున్నారు. మనం చెప్పిన మనుషులు కూడా మంచి కూడా వెలుగుతో సంబంధమైన ఆ వెలుగును తీసుకోలేని వారు చాలామంది ఉన్నారు. ఎవరు నష్టపోతారు? ఎవరు వినలేదో వాళ్ళే నష్టపోతారు. వాళ్ళే నష్టపోతారు. దానివల్ల దేవునికి ఏమీ ఒరిగేదేమి లేదండి. ఒరిగేదేమి లేదు. మనము ఏంటి వెలుగుని ప్రేమించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలంట? వెలుగుని ప్రేమించేవారుగా ఉండాలి. మనం మేలు కోరి చెబుతున్నారు చూసావా, వారి మాటలు ఎవరైతే తీసుకుంటారో, ఇప్పటికి నేను చెబుతాను, అమ్మా ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా నాలోను, నా స్నేహితులు చెప్తాను, సేవకులు చెప్తాను, అయ్యా చెప్పండి నేను తప్పులు చేస్తున్నానా, ఏమైనా నేను సరి చేసుకుంటే మీకేమైనా అనిపిస్తుందా, ఖచ్చితంగా చెప్పండి, నేను సరి చేసుకుంటాను, నేను మార్చుకుంటాను. ఇప్పటికి చాలా మార్చుకుంటున్నాను. నేనేమి నీతిమంతుడిని కాదు, పరిశుద్ధుడిని కూడా కాదు. మనుషులని తర్వాత ఏయో లక్షణాలు, మనకు తెలియలేని లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఒకటి 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 మార్చుకుంటూ 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 ఇంకా దీనత్వంలోనికి వెళ్ళిపోయి ఒక శిల్పంగా మనం చెక్కబడి ఒక అందమైన రూపాన్ని మనం తెచ్చుకొని అనేక మందికి ఆదర్శంగా మనం ఉండాలండి. అలాంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నిన్ను ఒక గద్దింపుని దగ్గర పంపిస్తున్నాడంటే ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మాట. నేను ఎవరు తిట్టట్లేదు, నేను ఎలా తిరిగినా మా అమ్మ మాట్లాడదు, ఎన్నింటికి నేను 12 గంటలకు వచ్చినా మా అమ్మ చిన్న మాట అనదు, నా స్నేహితులతో బీచ్లకి వెళ్ళిపోయినా, పార్కులకి వెళ్ళిపోయినా, ఎక్కడికక్కడ ఊర్లు వెళ్ళిపోయినా మా అమ్మ ఏమీ అన్నదంటే నిన్ను ప్రేమించట్లేదు నీ తల్లి. ఏంటంట? ప్రేమించట్లేదు కాబట్టికే గంగిరెద్దులా ఊరి మీద వదిలేసింది నేను. కానీ ప్రేమించే తెలియ ఏం చేస్తాడు తెలుసా? ప్రేమించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా నీ దగ్గరికి వార్నింగ్ పంపిస్తాడు. ఖచ్చితంగా చెబుతున్నాను, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టికే ఇప్పటికీ ఎన్నోసార్లు మనం సరిచేస్తున్నాడండి. నన్ను సరిచేస్తున్నాడు ఎన్నో విషయాల ద్వారా, అన్యుల ద్వారా కూడా కొన్నిసార్లు మనకి గద్దింపులు వస్తుంటాయి. అరే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదని అన్ని జనులతో కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనం సరిచేస్తాడండి. సేవకుల ద్వారా సరిచేస్తాడు, చిన్నపిల్లల ద్వారా కూడా సరిచేస్తాడు. నేను కొన్నిసార్లు సెల్లో నిద్ర నొక్కుతుంటాం కదా, సెల్లో నిధులు నొక్కునేటప్పుడు పిల్లలు వస్తారు, డాడీ ఇవి చూస్తున్నావు ఏంటి అంటారు. అప్పుడు మనం నువ్వు నా కడుపును పుట్టి నాకు నీతులు చెప్తావా, నేను ఎలా ఉండాలో చెప్తావా నేను అనకూడదు. మరి ఎలా అనాలి? అది ఏం చేయాలి? అమ్మ నిజమే, తప్పు కదా, నా కూతురు చెప్తుంది, ఇవి నేను చూడకూడదు కదా, నేను క్రైస్తవుని కదా, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాను కదా, ఒక మందిరానికి నేను ఒక కాపరిగా ఉన్నాను కదా, నేను ఇవి చూడకూడదు కదా అని ఏం చేయాలంట? మనం మన కూతురులను కొట్టేవారుగా, మన పిల్లలను తిట్టేవారుగా ఉండకూడదంట. దాన్ని సరి చేసుకునే లక్షణం ఎవరికైనా ఉంటుందో వాడు నిజమైన హీరో అండి. నిజమైన హీరో వాడే. పిల్లలు చెప్తే నాకు చెప్తావా నువ్వు, చెట్టంత తోడును, నువ్వెప్పుడు పుట్టావు, మొన్నటి పిల్లకాయవు, పావలా పిల్లకాయవు, అద్దరిప పిల్లకాయవు, రూప పిల్లకాయవు, నువ్వు నాకు చెప్తావా అనే మనము ఎట్టి పరిస్థితులు అనకూడదు. వాళ్ళు మనం బాగు కోరి చెప్తున్నారు, మనం మేలు కోరి చెప్తున్నారు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఈ శిక్షణ మాటలు మనం దగ్గరికి వచ్చేయండి. ఇంకొక విషయం చెప్పనా? ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఒక దేవుడు చిత్తమైతే, పరిచర్య దేవునికి అనుకూలంగా ఉంటే, నేను చెప్తున్నాను, ఒక మంచి యొక్క సహవాసం, ఒక మంచి యొక్క దేవుడి యొక్క నూతన ఆత్మను పంపిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఎదుట చెప్తున్నాను, ఖచ్చితంగా మంచిగా పోషించాలనే ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు పంపించిన నూతన ఆత్మలకు మంచి ఆహారం పంపించాలి, మంచి ఆహారం వడ్డించాలి, వారి బలమైన దృఢమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉండాలని, నాకంటే ఎక్కువ ఆత్మీయతలో ఉండాలి, అలాంటి వారిని తయారు చేయాలని ఆలోచన కలిగి ఉన్నానండి. లక్షల మంది వచ్చేసి, వేల మంది వచ్చేసి డబ్బులు సంపాదించుకొని, పేరు సంపాదించుకొని ఏదో ఉద్ధరించడం కాదు, కానీ కనీసం కొద్ది మందినైనా మనకంటే భక్తి జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కే విధంగా మనం తయారు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాంటి విలువైన మాటలు దేవుడు ఎన్నో మాటలు మనకు అందిస్తున్నాడు. ఎప్పుడు ఎవరైనా నేను తిట్టారనుకోండి, ఎవరైనా నేను గద్దించారనుకోండి, ఎవరైనా నేను సరిచేయాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా కోప్పడకు.
ఆలోచించు, నిదానించి ఆలోచించు. మనుషులం కదా, యవ్వనస్తులం కదా, కొన్నిసార్లు కోపం వస్తుంది. అయ్యో 10 మందిలో తిట్టేసారేంటి, 10 మందిలో నన్ను ఇలా అనేసారేంటి, నా హీగో అట్టయింది, నేను ఇప్పుడు చిన్నపిల్లనా, పెద్దదాన్ని అయ్యాను, నాకంటే ఫీలింగ్స్ ఉంటాయి, నేను మనిషిని కదా, నేను కూడా ఫీల్ అవుతాను కదా అనేసి నువ్వు అనుకుంటావు కదా, మంచిది అనుకో. కానీ ఒంటరిగా గదిలోకి వెళ్ళి అసలు ఎందుకు చెప్పారు ఆ మాట, అది అసలు నిజంగా నా మేలు కోరి చెప్పారా, నా బాగు కోరి చెప్పారా అని ఒక్కసారి నిదానించి ఆలోచించుకొని అప్పుడు నీ అడుగులు ముందుకు వెయ్యి. అప్పుడు బాగుంటావు. మనం చెప్పుకుంటూ పోద్దాం. వారు తిట్టుకున్నా, తిట్టుకోకపోయినా, వారు మనకి ఏంటి నచ్చినా, నచ్చకపోయినా, మన వారికి నచ్చినా, నచ్చకపోయినా, వాళ్ళు మనం తిట్టినా, దూషించినా, ఏం చేసినా సరే మనం ఏం చేయాలంట, వాళ్ళు సరిచేయాలి. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారా, నా బిడ్డలను ఎలా గద్దిస్తానో బయట పిల్లలను కూడా అలాగే గద్దిస్తాను. ఇక్కడ మందిరానికి వస్తున్న పిల్లలను అలాగని కొట్టినండి, అలాగని కొట్టేసి నా పిల్లల్లాగా అంతగా ప్రవర్తించను. కానీ ఖచ్చితంగా నా కూతుర్లు ఎలాగైతే ప్రేమిస్తున్నానో, నా కూతుర్లు ఎలాగైతే నేను ఉండాలనుకుంటున్నానో, నా కూతుర్లు ఎలాగైతే దేవునిలో ఎదగాలనుకుంటున్నానో, పాటల ద్వారా, వాక్యాల ద్వారా ఎలాగైతే ఎదగాలనుకుంటున్నానో, ఎవరైతే సండే స్కూల్కి వస్తారో ఖచ్చితంగా వారి పిల్లలను కూడా నా పిల్లలుగానే పెంచుతాను వారిని. ఖచ్చితంగా నా పిల్ల వాక్యం చెబుతుందా, ఖచ్చితంగా ఆ పిల్ల కూడా వాక్యం చెప్పినట్టుగా నేను తయారు చేస్తాను. ఖచ్చితంగా నా పిల్ల ప్రార్థన చేస్తుందా నా కూతురు, ఖచ్చితంగా నాకు సండే స్కూల్కి వచ్చిన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పిస్తాను. ఖచ్చితంగా దేవుడు ఆధ్యాత్మిక విషయంలో నా పిల్లలను ఎలాగైతే పెంచాలనే ఆలోచన కలిగి ఉన్నానో, బయట పిల్లలు నమ్మకంగా నాకు ఇస్తే, నమ్మకంగా నా దగ్గరికి వస్తే, నమ్మకంగా దేవుడి మీద ఆధారపడే పిల్లలైతే ఖచ్చితంగా వారందరినీ ఒక మంచి నా కూతురులా చూసుకోవడానికి నేను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. అలా ఎవరైతే పంపిస్తారో, మానకుండా పంపిస్తారో, నిజంగా వారు కూడా ఒక మంచి స్టేజ్‌లోనికి వెళ్తారో అప్పుడు గర్వపడతారండి. నా పిల్లలు ఎంత పొజిషన్‌కి వెళ్ళిపోయారా? దీనికి మూలాలు ఏంటి? అసలు ఎవరు ఈళ్ళకి ఇలా తయారు చేసింది? ఎవరు ఈ మాటలు నేర్పించింది? ఈ విలువలు నేర్పించింది ఏ సంఘం అని చూసుకుంటూ వెతుకుతారు చూసావా? అప్పుడు కనిపించాలి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మూలపేట అని. అది నా గోలు. ఒక పలానా సంఘంలో ఇంకెళ్తే మంచి వాక్యం, నాణ్యమైన వాక్యం దొరుకుతుందండి. చూద్దాం, ఒక మంచి మరి వచ్చే వారం కానీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నాణ్యమైన పిల్లలు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదొక మరొక సబ్జెక్టు. విన్నారు కదా. నీ భర్త గద్దిస్తున్నాడా, లోబడు. నీ తల్లిదండ్రులు గద్దిస్తున్నారా, మాట విను. నీ సేవకుడు గద్దిస్తున్నాడని సంఘానికి మానేయడం కానీ, మందిరానికి మానేయడం కానీ, సంఘం మీద, సేవకుడి మీద కోపగించిన మానేసం అనుకో, ఎవరికి నష్టం? మనకే నష్టమండి. మన తల్లి ఒక మాట అన్నదనో, సేవల మంది తాగేసో, పురుగుల మంది తాగేసో, ఫ్యాన్ కూరేసేసుకోనో, కిరసనాలు వేసేసుకోనో, నేను చచ్చిపోతాను చచ్చిపోతాను బెదిరిస్తే ఎవరికి నష్టం? పిల్లలకే నష్టం. నేను స్కూల్కి వెళ్ళను, నేను కాలేజీకి వెళ్ళను, నాకు అస్సలు కోపం వచ్చేస్తుంది, నేను చదవాలనిపించట్లేదు, నేను ఉండమంటారు పోమంటారంటే ఎవడు పోతాడు? ఎవడ నష్టపోతాడు రా అంటున్నాను నేను. నువ్వు చదువుకోకపోతే మీ అమ్మా నాన్నకి గతి లేదా? మీ అమ్మా నాన్న బ్రతకలేరా? నువ్వు పుట్టకముందు బ్రతకలేదా? పుట్టిన తర్వాత కూడా వారు ఏమైనా అడుక్కొని బ్రతుకుతారా? నీ పెద్దోడవుతా చూసావా, నీకు పెళ్ళి అవుతుంది చూసావా, అప్పుడు నీ జీవితం పాడైపోతుంది. అమ్మో మా అమ్మ చెప్పిందే, అయ్యో మా నాన్న చెప్పాడే, అయ్యో సేవకుడు చెప్పాడే, నేను చదువుకోమని, నేను మంచి జాబ్ చేయమని ఎవరి మాట వినలేదే, అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. నేను ఎందుకు ఈ మాటలు భారంగా చెప్తున్నానంటే అండి, కొద్ది మందిగా ఉన్నారు, అయినప్పటికీ ఇంత విలువైన మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. దీని టైటిల్ ఏంటో తెలుసా? తప్పులను దిద్దుకునే ఒక ఎరాజర్లా మనం ఉండాలి. తప్పులను దిద్దుకునే లక్షణం మనకు ఉండాలండి. తప్పులను దిద్దుకునే లక్షణం మనకు ఉండాలి. ఎవరికైతే అవి ఉంటుందో నిజంగా వారు మంచి పొజిషన్లో ఉంటారో. ఈ మాటలు విన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మరలా అడగండి. ఇంకా మీకు స్పష్టంగా చెప్పడానికి నేను మీ దగ్గరే ఉన్నాను కనుక ఇలాంటి విలువైన మాటలు, మరెన్నో మాటలు మనం అందరము కలిసి విందాము. దేవుని దీవెనలు పొందుకుంటూ అనేక మందిని ఆత్మీయంగా నిలబెట్టేవారుగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారకుడికైన తండ్రి, కారకుడైన ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభా తప్పులను దిద్దుకునే లక్షణము మాకుందో లేదో తండ్రి మేము సరిచేసుకుంటూ తండ్రి ప్రభా, చిన్నపిల్లలు ఎలాగైతే స్కూల్కి పెన్సిల్ ఎరాజర్ పట్టుకెళ్ళి ఒకవేళ తప్పులు రాస్తే ఆ ఎరాజర్తో ఎలాగైతే సరిచేసుకుంటారో తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము కూడా తండ్రి మా యొక్క తప్పటడుగులను తండ్రి, మా తప్పుడు ఆలోచనలను, తప్పుడు యొక్క కార్యక్రమాల ప్రవర్తనను బట్టి ప్రభా, వాక్యమని ఎరాజర్ని బట్టి మేము సరిచేసుకోవడానికి, దాన్ని తుడుచుకోవడానికి, మరలా మా జీవితం అనే పేపర్ మీద నూతన అక్షరాలు రాయడానికి మా అందరికీ మంచి అవకాశం మీరు దయచేయమని మేము
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఫలభరితమైన జీవితాలు ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు